మా నాన్నగారు ఒక పళ్ళ వ్యాపారి. మీరు చూస్తుంటారు రోడ్డు మీద పళ్ళు అమ్ముతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ప్లేస్లో ఎండ వాన ఏం తెలియకుండా అక్కడ కూర్చొని, నేను చిన్నప్పుడు నాకు తెలిసి 7th క్లాస్ వరకు అదే వృత్తి ఆయన చేసింది. ఎండాకాలం ఎలా ఉండేదంటే, మా ఇంటికి వచ్చి పడుకుంటే మా నాన్న షర్ట్ తీస్తే మినిమం ఎండాకాలంలో 3 పౌడర్ డబ్బాలు అయిపోయాయి. వెనకాలంతా ఎండకి మండి చెమట గుల్లలు వస్తే అది తగ్గించడానికి రాత్రిపూట మా అమ్మ పడుకొని వెనక వీపు మీద ఆ పౌడర్ చల్లుతూ ఉండే. ఒకానొక సిచ్యువేషన్లో నేను 7th క్లాస్, నాకు బాగా గుర్తు. అప్పట్లో ఇలా డబుల్ బెడ్రూమ్లు, పిల్లలకు బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ ఇలాంటి ఉండేది కాదు. మేమందరం ఒకే దగ్గర పడుకునేవాళ్ళం. 7th క్లాస్లో మా నాన్నగారు ఒకరోజు ఎండాకాలం వచ్చి అలాగే పడుకొని మా అమ్మ పౌడర్ చల్లుతుంటే, ఎందుకు ఎండాకాలంలో కొద్దిగా పడుకోవచ్చు కదా, ఎందుకు ఈ టైంలో మధ్యాహ్నం పూట ఎందుకు చేస్తున్నావు అంటే, బలిదానివే, మేలో మళ్ళీ ఫీజులు కట్టాలి కదా, పిల్లల్ని ఎవరు చదివిస్తారు, నేనే కదా చూసుకోవాల్సింది. అప్పుడు ఆ తండ్రి ఒక మాట అన్నాడు. నాకు ఇప్పటికీ మా నాన్న మీద ఆ రెస్పెక్ట్ ఎందుకు పెరిగిందంటే, ఒక మాట అన్నాడు. నేను ఒకసారి వచ్చి చూసేసరికి నువ్వు పిల్లలు అందరు ప్రశాంతంగా పడుకో అన్నారు. ఒక తండ్రి ఎప్పుడైనా చూస్తే పిల్లలు భార్య ప్రశాంతంగా పడుకున్నారంటే మా నాన్న అక్కడున్నాడు, మా నాన్న చూసుకోగలుగుతాడన్న ధైర్యం ఆ పిల్లలకి, ఆ కుటుంబానికి ఉంది. కాబట్టి 8th క్లాస్ దాకా మా కుటుంబం కూడా అంతా బాగానే ఉంది. ఒక మధ్య తరగతి కంటే తక్కువ ఏదైనా ఉంటే ఆ స్థితి నుంచి నేను వచ్చాను. 8th క్లాస్లో సాయంత్రం 7:30 వరకు మా నాన్న మాతో పాటే ఉండి, ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొస్తానని చెప్పి, ఆ రోజు పళ్ళ వ్యాపారం చేయట్లేదు అప్పటికి, ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొస్తానని చెప్పి బయటికి వెళ్ళి 8:30కి తన స్నేహితుడు వచ్చి, నాన్నగారి స్నేహితుడు వచ్చి, మీ నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు వెంటనే రండి అంటే, ఏంటో తెలియని సిచ్యువేషన్లో వెళ్తే, ఒక తండ్రిని అలా చూస్తానని ఇప్పుడు అనుకోలేదు. ఇది ఫస్ట్ కేసు, సెకండ్ కేసు కూడా చెప్తాను. ఆ 2 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. వెళ్ళేసరికి ఐసీయూ బెడ్ మీద, ఇప్పుడంటే మన స్టేట్లో ఐసీయూ అంటే మొత్తం గ్లాస్ రూమ్స్లో పెట్టి లోపలికి రానికుండా అలా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఐసీయూ అంటే రేకుల షెడ్డులో, ఏసీ కాదు కదా, చెమటలు కక్కే అలాంటి ప్లేస్లో, ఐసీయూ అనే ప్లేస్లో అక్కడ పడుకోబెట్టి ఆక్సిజన్ ఇలా పెడితే మేము లోపలికి వెళ్ళాం. ఇప్పటిదాకా బాగానే, ఇప్పుడు ఆక్సిజన్ పెట్టారు ఏంటనే ఆ అర్థం చేసుకునే స్థాయి కూడా లేని ఒక 8వ క్లాస్ కుర్రాడు నేను. మా అన్న ఇంటర్ చదువుతున్నాను, నేను 8వ క్లాసు. వెళ్ళిన తర్వాత మా నాన్న ఊపిరి ఆడట్లేదు. వెళ్ళంగానే ఆ టైంలో నర్సులు అంత బాగా చదువుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ మా నాన్న ఊపిరి ఆడట్లేదని చెప్తే ఆ నర్సు వచ్చి ఒక్కసారిగా ఆక్సిజన్ వెళ్తేగానే వితిన్ 5 seconds హీ లాస్ట్ హిస్ బ్రెత్. ఫస్ట్ ఇన్సిడెంట్ నేను చూసింది ఏదైనా ఉంటే, మా నాన్నగారి ప్రాణం పోవడం నేను చూశాను. అయిపోయింది, తీసుకొచ్చారు. ఆ రోజు అక్కడ కూర్చొని మా నాన్నగారి లాస్ట్ బాడీ దగ్గర కూర్చొని ఒక్కసారి లేనన్న నీతో మాట్లాడాలని ఏడ్చి నేడుపు ఇప్పటికీ నాకు గుర్తు. ఆ రోజు ఇంకేం నాకు కనపడట్లేదు, అంతా అయిపోయింది. మా నాన్నగారి తరపున బంధువులు అంతమంది లేరు. మా అమ్మగారి బంధువులు, మా మామయ్య కానీ, మా తాత కానీ, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వాళ్ళందరూ కాపాడారు. అంతా అయిపోయిన తర్వాత ఎత్తుబడి చేస్తారు. మా నాన్నగారి ఫ్రెండ్స్ ఎలా అంటే, స్వామి మాలేసుంటే దగ్గరికి కూడా రారు, కానీ స్వామి వాళ్ళ బ్రేక్ చేసి వచ్చారు. అంత గొప్ప స్నేహాన్ని మా నాన్న సంపాదించారు ఆ రోజుల్లో. పాడ మీద ఇప్పుడంటే మనకి వెహికల్స్ అవన్నీ ఉన్నాయి, అప్పట్లో పాడ మీద ఎలా తీసుకెళ్ళాలో ఎవరికి తెలియదు. పాడ మీద తీసుకెళ్తూ ఉంటే మా ఇంటి నుంచి ఆ శ్మశానానికి వెళ్ళాలంటే దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. మోసుకొని వెళ్తున్నాం. మా నాన్నగారు నాలాంటి పర్సనాలిటీ. వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక 1/2 కిలోమీటర్ అనగానే ఆ పాడెకి కట్టిన తాళ్ళు ఊడిపోయి అలాగే మా నాన్నగారు రోడ్డు మీద పడ్డారు. గంట సేపు నడి రోడ్డు మీద మా నాన్నగారు అలాగే ఉన్నారు. గంట సేపు ఏ కొడుకు చూడని దృశ్యం ఆ రోజు నేను చూశాను. గంట సేపు అలాగే ఉన్నారు. తర్వాత అప్పటికప్పుడు తాళ్ళు తీసుకొని వచ్చి మళ్ళీ గట్టి కట్టి, ఇంకా మాకు అప్పుడు ఇలాంటివి వెహికల్స్ ఏమీ లేవు, అలాగే కట్టి గంట సేపు నీ ప్రపంచం, నీ జీవితం, నీ నెక్స్ట్ వ్యక్తి ఎవరినైతే నువ్వు ఇన్ని రోజులు హీరోగా తీసుకున్నావు ఆ వ్యక్తి ఆ రోడ్డు మీద ఉంటే ఎలా ఉంటుంది? ఇంకా అసలు ఇప్పటికీ అది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆ రోజు ఆ సిచ్యువేషన్ మాత్రం ఎవరికి రాకూడదు, ఏ కొడుకు అటువంటి సిచ్యువేషన్ రాకూడదని ఇప్పటికీ కోరుకుంటాను. దాని తర్వాత అలా తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎవరన్నా 10th క్లాస్లో కానీ, మీకు గుర్తు 10th క్లాస్లో కానీ, ఇంటర్ కానీ కొత్త కాలేజ్ జాయిన్ అయితే తండ్రి పట్టుకొని తీసుకెళ్తుంటే ఈరోజు వాళ్ళని చూసినప్పుడల్లా ఐఎమ్ మిస్సింగ్ ఇట్. అది ఇప్పటికీ నాకు అది తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు మా నాన్న నేర్పించిన క్వాలిటీస్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. 2018లో నేను ఫస్ట్ అవార్డు గవర్నర్ గారి దగ్గర నుంచి, తమిళనాడు గవర్నర్ గారి దగ్గర నుంచి బెస్ట్ యూత్ ఎంపవర్మెంట్ అవార్డు తీసుకుంటున్నప్పుడు, అవార్డు తీసుకొని వచ్చినప్పుడు మా అమ్మ ఆనందపడుతుంది, మా అన్నయ్య వీళ్ళందరూ ఆనందపడుతున్నారు. అవార్డు ఇలా తీసి, నాన్న ఇది నేను చెప్పాలనుకున్న నా సక్సెస్. ఒక తండ్రి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే, నా కొడుకు ₹1,00,00,000 సంపాదించాలని కోరుకోడు. ఆ తండ్రి ఏం కోరుకుంటాడు తెలుసా? మా వాడు నేను అతని తండ్రిని అని చెప్పుకునే స్థాయికి ఎదగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఆ రోజు మా నాన్నకి నేను అది ఇచ్చాను. ఇప్పటికీ నేనేదన్నా తప్పు చేస్తే ఎవ్వడికి నేను తలదించను.
ఎక్కడ మా నాన్నగారి పేరు డౌన్ అవుతుందని చెప్పి ఇప్పటికీ భయపడుతూ పనిచేస్తాను. ఈరోజు ప్రతిరోజు అరే ఎవరితో షేర్ చేసుకుంటే బాగుంటుందంటే ఎస్ నేను మా వైఫ్తో షేర్ చేసుకుంటాను, మా మదర్తో షేర్ చేసుకుంటాను, కానీ యూ కాంట్ రీప్లేస్ ఎ డాడ్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఒక తండ్రిని మాత్రం మీరు ఎప్పుడు రీప్లేస్ చేయలేరు. అప్పటి నుంచి నేను ఒక రీసెర్చ్ చేశాను. నేను అనాథనయ్యాను, నాలాగా ఏ కుటుంబం అనాథ అవ్వకూడదని ఒక రీసెర్చ్ చేశాను. అది ఈరోజు చెప్తాను, దాని తర్వాత మన టాపిక్ స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళకి ఆడవాళ్ళకి? మగవాళ్ళకి ఎక్కువ. మగవాళ్ళకి. ఎందుకు? బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వల్ల కాదు. దేని వల్ల తెలుసా? టెన్షన్స్ వల్ల. చిన్నప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూసారు? యూ కాంట్ ఈవెన్ సీ దట్. ఈరోజు ఆత్మహత్యలు అంటే ఉరేసుకోవడం, ట్రైన్ కింద పడడం కాదు, గుండెపోట్లు కూడా ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను. ఒక కొడుకు కూతురు వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈరోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఇంత వచ్చింది, నాకు ప్యాకేజ్ ఇంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్. మీరు నిజంగా ఒక 10వ క్లాస్ చదువుతున్నారంటే ఆ 10వ క్లాస్ మిమ్మల్ని మాన్పించి రోడ్డు మీద కూలి పనులు చేసుకొని బతకమన్నా కూడా బతికే స్థాయి ఆ టైంకి వచ్చినట్టే కదా. ఆనెస్ట్గా మాట్లాడితే ఇప్పుడు ఏమి లేకపోయినా నేను బతకగలుగుతాను స్థాయి వచ్చింది కదా. ఆ రోజు మీ తండ్రి దగ్గర కూర్చొని, నాన్న ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్నా నాకు తెలియదు, బాధ వస్తే ఎవరితో పంచుకున్నా తెలియదు, ఇప్పుడు నేను కొడుకుగా కూతురుగా నేను ఎదిగాను, ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను. 100% అండి. అర్థమైంది? మీరు అలా చెప్తుంటే మా నాన్న గుర్తొచ్చేసారు నాకు. నేను ఇప్పటికీ కంట్రోల్ చేసుకున్నాను, కానీ లేకుంటే ఈ టిష్యూస్ కూడా సరిపో. నాకు ఇప్పటికీ అది ఒక రిగ్రెట్ అండి. I've done so many videos. ఆ రోజు ఏం ఫీల్ అయ్యారో నాకు ఇక్కడ కూర్చుంటే ఇలా అంటే నేను మామూలుగా మిమ్మల్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది అని అంటే, ఆ రోజు మీ గుండె ఎంత ఏడ్చుంటుందో నేను ఐ కెన్ సెన్స్ ఇట్. కానీ ఇక్కడ ఆ తండ్రి గొప్పతనం ఎప్పుడు తెలిసిందండి. తండ్రి ఎప్పుడు డైరెక్ట్గా ఏమి నేర్పాడండి. చాలా విషయాలు చెప్తాను. చాలామంది అంటారు మా నాన్న ఇది నేర్పించాడు అంటే ఆయన మాటల ద్వారా మీరు నేర్చుకున్నది కాదు, ఆయన ఏం చేస్తున్నాడో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. గుణం, ద క్యారెక్టర్, ద వాల్యూస్. మా నాన్నగారు పళ్ళ వ్యాపారం చేశాడు, రోజుకి 200 సంపాదించిన గగనం. ఆ 200తో కుటుంబం నడపడమే చాలా కష్టం. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? మా బస్ స్టాప్ దగ్గర బండి పెట్టుకొని ఉండాలి. ఆ బస్ స్టాప్కి వెళ్ళాలన్నది మా నాన్నకు బాగా తెలుసు. ఎవరైనా ఒక పూట తినకుండా వాళ్ళు అక్కడ నిలబడి ఉంటే రా భోజనం చేసి వెళ్దు, ఎట్టెళ్తా ఊరికే అని చెప్పి దారిని పోయి ఎవరైనా సరే, లేదా ఒక ఆప్తుడు అన్నం పెట్టి పంపించాలి, శత్రువు వచ్చిన అన్నం పెట్టి పంపించాలని నాకు నేర్పించిన క్వాలిటీ ఎక్కడి నుంచి అంటే మా నాన్నగారు. ఆయన నాకు డైరెక్ట్గా చెప్పాల, కానీ ఆయన బెస్ట్ క్వాలిటీ నేను అబ్జర్వ్ చేశాను. సబ్ కాన్షియస్లోనూ నరాల్లో ఇంకిపోయి ఉంటుంది అన్నది. వాళ్ళు చేసే ఏ చిన్న మూమెంట్ అయినా సరే మనల్ని కొంచెం మన ఏజ్ పెరిగే కొద్దీ ఇన్స్పైర్ చేస్తాయి. తెలియకుండా నా క్వాలిటీని మనం డెవలప్ చేసుకుంటాం. ఆ క్వాలిటీయే మనల్ని నడిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యం, సారీ ఇలా మాట్లాడలేదు, మా నాన్నగారు నాకేం ఆస్తి ఇవ్వలేదండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అది. అసలు ఈ రోజు మన ఇద్దరం ఇలా ఉన్న ప్రపంచంలో ఇంతమంది ఉన్నాం అంటే కారణం ఫస్ట్ హీరో నాన్నే లేకుంటే మన బతికెక్కడ ఉండేది? ఒక్కసారి నాన్నని తీసి మీ జీవితాలు ఊహించుకోండి. ఇక్కడ చూసే వాళ్ళందరికీ అదే క్వశ్చన్ చెప్తాను. చాలా సెషన్స్కి వెళ్ళినప్పుడు పిల్లలకి చెప్తాను, నాన్నని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాన్న ఏదన్నా వస్తువు అడిగితే కొనియడానికో, నాన్న ఏదన్నా కావాలంటే అవసరం తీర్చడానికి మెషిన్ లాగా ఆలోచిస్తున్నారు చూసారా? అంతకంటే దౌర్భాగ్యమైన స్థితి లేదు. అది ఎవరికి తెలుస్తుంది తెలుసా? నాలాంటి దౌర్భాగ్యాలకే తెలుస్తుంది. ఆ బాధ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక్కరోజు మీ నాన్నగారు లేని జీవితాన్ని ఒకసారి ఊహించుకొని చూడండి. మీరు ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో అన్నారే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నాన్న అనే రెప్లికా లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. అవును. ఎన్ని నిద్రలేని రాత్రులు నిస్వార్థంగా గడిపితే ఒక తండ్రి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఒక తండ్రి కనుక ఇప్పటికీ వాళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నాకు కావాల్సిన విధంగా నా లైఫ్ నేను గడుపుతాను, నా లైఫ్ లగ్జరియస్ కారు కొనుక్కుంటానని చెప్పి అనుకోడు. ఇప్పటికీ తను ఎప్పుడో కన్నా బండిని తుడుచుకుంటూ వాడుతుంటే పిల్లలు హేళన చేస్తాడు, ఎందుకు నాన్న ఇంకా ఆ బండిని వాడుతున్నావు అంటే, ఆయన బండి కొనలేక కాదు, ఆ బండి కొనే పొజిషన్లో నీకేదైనా మంచి భవిష్యత్తు ఇస్తే బాగుంటుందని చెప్పి తను నిస్వార్థంగా నీ కోసం స్వార్థంగా పనిచేసే వ్యక్తి ఒక తండ్రి. ఎప్పుడు కూడా తండ్రిని మెషిన్ లాగా చూడడం మాత్రం ఈ జనరేషన్ ఫస్ట్ తగ్గించుకోవాలి. సారీ టు సే దిస్.